తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ మాట బాగా వైరల్ అవుతుంది. అదే బడే బాయ్ ఎక్కడ. ఇప్పుడు ఈ విమర్శలు ఏంటి అనే ప్రశ్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ గుజరాత్ మోడల్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోదీని బడే బాయ్ అంటూ సంబోధించారు. గుజరాత్ తరహాలో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండే రాష్ట్రానికి నిధులు వస్తాయని, కేంద్రంతో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తీరుపైన, ప్రధాని మోదీ పైన, గుజరాత్ వ్యవహారం పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసలు ఈ మార్పుకు కారణమేంటి? ఇంతకాలం కేంద్రంతో సఖ్యతగా కనిపించిన సీఎం ఇప్పుడు ఎందుకు కేంద్రంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు, ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, అనుమతుల కోసం కేంద్రాన్ని కలవడం సహజమే. కానీ రాజకీయంగా మాత్రం ఈ భేటీలను, బీజేపీతో రేవంత్ సన్నిహిత సంబంధాలను సాంకేతికంగా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు అదే సంబంధాలపైన రాజకీయ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదన్న అంశం తర్వాత ఈ విమర్శలు రావడంతో రెండు పరిణామాలను లింక్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే అసలు కారణం ఇదేనా, లేక కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏదైనా సమస్య ఉందా అనేది రాజకీయంగా చర్చించాల్సిన అంశంగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గత వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. 2024 మార్చి 4న ఆదిలాబాద్ లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆ వేదిక పైన సీఎం రేవంత్ రెడ్డి మోదీని బడే బాయ్ అంటూ సంబోధించారు. తెలంగాణ కూడా గుజరాత్ తరహాలోనే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గుజరాత్ కు ఇచ్చినట్టే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలని, ప్రధాని సహకారం కావాలని కోరారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగస్వామిగా ఉంటుందని కూడా చెప్పారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో తన పాలనకు మోదీ స్ఫూర్తి అన్నట్టుగా సీఎం వ్యాఖ్యలు చేశారు. ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను రేవంత్ స్పందించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియామక సమయంలో కూడా తనకు ప్రధాని మంత్రి నుంచి ఫోన్ వచ్చిందని గవర్నర్ స్వయంగా చెప్పిన విషయం అప్పట్లో చర్చకు వచ్చింది. ఇటీవలే హైదరాబాద్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం తనతో కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన సందర్భం కూడా రాజకీయంగా ఆసక్తి కలిగించింది. అయితే ఇవన్నీ అప్పటి పరిస్థితులు. ఇప్పుడు మాత్రం రాజకీయ వాతావరణం మారింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందనే ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు కొత్త హస్త్రం దొరికినట్టయింది. ఇన్నాళ్ళు కేంద్రాన్ని పొగిడింది ఎవరు, ఇప్పుడు విమర్శిస్తుంది ఎవరు అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఈ మార్పుపై రాజకీయ విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ వర్గాల వాదన మాత్రం వేరేగా ఉండొచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడం ఒకటి, రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నించడం మరొకటి అని వారు చెప్పవచ్చు. మరి సీఎం వైఖరిలో ఇది యూటర్నా, లేక కేంద్రంతో సంబంధాల్లో సహజంగా వచ్చే రాజకీయ ఘర్షణ అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తున్న మరో అంశం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్న వార్తల నేపథ్యంలోనే సీఎం కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక కారణాలు కేంద్రం వైపు నుంచి వచ్చే వివరణలు వేరేగా ఉండవచ్చు. కానీ రాజకీయంగా మాత్రం ఈ అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో కేంద్రంతో సఖ్యతగా ఉండే తెలంగాణకు మేలు జరిగిందని చెప్పిన సీఎం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఎందుకు అంటున్నారు అన్న ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం, ప్రధానిని కలవడం, కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో సాధారణ పరిణామాలు, ప్రక్రియ భాగమే.
రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, అనుమతుల కోసం కేంద్రంతో చర్చలు జరపాల్సిందే. కానీ ఆ భేటీలకు రాజకీయ రంగు పులుముకోవడంతోనే అసలు వివాదం మొదలవుతుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ప్రతిపక్షాలు బీజేపీతో సన్నిహితంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అదే ప్రతిపక్షాలు కేంద్రం తీరేంటో ఇప్పుడైనా అర్థమైందా అంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవసరమైతే కేంద్రాన్ని ప్రశ్నించడం తప్పేమీ కాదని అంటున్నారు. అంటే నిన్నటి వరకు సహకారం, ఇప్పుడు విమర్శలు, ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధంగా వినిపిస్తున్నా రాజకీయాల్లో ఇలాంటి సమీకరణలు కొత్తేమీ కాదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరును మరింత వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ మోడల్ను గతంలో ప్రశంసించిన సీఎం ఇప్పుడు గుజరాత్ కుట్రలు అంటూ విమర్శలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది. ఇక రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వైపు నుంచి కూడా తీవ్ర స్పందన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తుంది. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది? 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. కేసీఆర్ హయాంలోనే కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని, దక్షిణాది ప్రజలపై కేంద్రం సవద తల్లి ప్రేమ చూపిస్తుందని బీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శించారు. కేటీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన అనేక సందర్భాల్లోని ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్రాన్ని టార్గెట్ చేయడంతో మేము ముందే చెప్పాం అంటూ బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే కేంద్రంతో రాష్ట్రానికి సంబంధాలు ఎలా ఉండాలి? రాజకీయంగా విభేదాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలా, లేక కేంద్రం నుంచి సహకారం రాకపోతే నేరుగా పోరాటం చెయ్యాలా అనే ప్రశ్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేంద్రం తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు కూడా ఈ పరిణామాలు కొత్త రాజకీయ అవకాశం ఇస్తుంది. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.